మహర్షులందరూ తపస్సు చేశారు. లోకరక్షకుడు కనుక, స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఇక ఏం కావాలని అడిగారు. లోకములకన్నింటికి కంటకముగా మారాడు ఈ వృషభాసురుడు. అందుకని ఆ వృషభాసురుణ్ణి దునుమాడి మమ్మల్ని రక్షించవలసింది అని కోరుకున్నాడు. నారసింహ సాలగ్రామోపాసనం చేసేటటువంటి వృషభాసురుడికి ఆ సాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఆయనంత విచిత్రమైన వ్యక్తితో చూడండి. ఆయన అన్నాడు, స్వామి నాకేమీ కోరిక లేదయా, శ్రీనివాసానంత గోవింద అని ఆయన్ని పిలిచి, నాకు ఒక్కటే ఒక్క కోరిక, నాకు నచ మోక్షం నచ స్వర్గం పరమేష్టి పదం హరి, నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు పరమేష్టి పదం వద్దు, నాకేమీ వద్దు, నాకేం కావాలో తెలుసా, శ్రీనివాసానంద గోవింద సురోత్తమ, తండ్రి నాకు ఒక్క వరం. ఏమిటా వరం? యుద్ధ భిక్షాంచదేహిమే, నాకు నీతో యుద్ధం చెయ్యాలి. ఇంత స్వామి ప్రత్యక్షమైతే ఉపాధి రాక్షసోపాధి కదా, ఆయన కోరుకున్న కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చెయ్యాలి. సరే దానికేముంది, నీ ముచ్చట తీరుస్తానన్నారు స్వామి. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించేటటువంటి మెళకువలు చూడాలని ఆయన తాపత్రయం. ఎటువంటి ఉపాధిలో ఎటువంటి సంస్కారంతో ఉన్నవాడికి అటువంటి కోరికలే పుడతాయి. రాక్షసుడు కనుక తెల్లవారి లేస్తే యుద్ధం చెయ్యడం తప్ప ఇంకొకటి తెలియనివాడు కనుక శ్రీమన్నారాయణుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందో తన ఒక్కడితో చెయ్యాలని కోరిక. అందుకని యుద్ధం చేశాడు. చేస్తే ఆయనలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది. మరణించడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు స్వామి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు. వరం యయాచే వృషభ శైలో మధబిదోస్పితి, స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది, నాకు ఒక్క వరం ఇమ్మన్నాడు. ఏం కావాలన్నారు పరమాత్మ? ఈ కొండకి నా పేరు ఉండాలి, దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు. సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ వృషభాసురుని యొక్క కుత్తుక కత్తిరింపబడింది. ఆయన మరణించాడు. అందుకని కృతయుగంలో గరుత్మంతుని చేత తేబడినటువంటి ఆ ఆనందాద్రి, ఆ క్రీడాద్రి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. అందుకని కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగం వచ్చేసరికి అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది. అదే పర్వతం మీద తపస్సు చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు. అక్కడ హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది. అందుకని అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషాద్రి అని పిలువబడింది.